నా పేరు మేజర్ చక్రధర్, కానీ నన్ను అందరూ బెబ్బులు పులి అని పిలుస్తారు. ఓకే ఓకే యువర్ ఆనర్, మీరు ఇచ్చే తీర్పును, శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఆఖరిసారిగా మిమ్మల్ని ఒకే ఒక మాట అడుగుతున్నాను. నాకెందుకు ఈ ఉరిశిక్ష విధించారు? ఓ, మనుషులను చంపితే ఉరిశిక్ష వేస్తారు కదూ. మరి ఆనాడు యుద్ధంలో నేను ఒక్కడిని సుమారు 400 మందిని దారుణంగా చంపాను, అంటే హత్య చేశాను. పైగా నేనేదో పెద్ద ఘనకార్యం సాధించానని మహావీర చక్ర బిరుదునిచ్చి నన్ను సత్కరించారు. ఆ బిరుదు దేనికి యువర్ ఆనర్? ఆ సత్కారం దేనికి యువర్ ఆనర్? శత్రువులంటే మనుషులు కారా? ఏ విధంగా మనకు శత్రువులు యువర్ ఆనర్? వాళ్ళ దేశాన్ని కాపాడుకోవటానికి వచ్చిన వీరులు అనుకోవచ్చు కదా యువర్ ఆనర్. వాట్ కావచ్చు యువర్ ఆనర్, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. మనకు సంబంధం లేని వాళ్ళు, మన పొరుగు వాళ్ళు, మనకు తోటి సోదరులు. మనం మన దేశాన్ని రక్షించుకోవడానికి ఎలా వెళ్ళామో వాళ్ళు కూడా వాళ్ళ దేశాన్ని రక్షించుకోవడానికి వచ్చిన వాళ్ళు అనుకోవచ్చు కదా. వాళ్ళను చంపితే సన్మానం, సత్కారం, మహావీర చక్ర బిరుదు ప్రధానం. మరి మన వాళ్ళు మన దేశాన్ని, దేశ ప్రజల్ని, దేశ ప్రజానికాన్ని, పేదవాళ్లను, న్యాయస్థానాలను, న్యాయాన్ని రక్షించే స్థానాలను కొల్లగొడుతూ తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్న వీళ్ళని చంపితే అది నేరం. దానికి బహుమానం ఉరిశిక్ష. యువర్ ఆనర్, నాకిచ్చిన మహావీర చక్ర బిరుదు ప్రధానం నా దేశాన్ని కాపాడుకొనుటకైతే, నా దేశాన్ని పరిరక్షించుట కొరకైతే, అది అప్పుడు కాదు యువర్ ఆనర్, ఇప్పుడు ఇక్కడ నాకివ్వాలి. నిజంగా మన దేశాన్ని ఇప్పుడు నేను కాపాడాను. వారు మన దేశానికి శత్రువులు, వీరు మన దేశ అభ్యుదయానికే శత్రువులు. వాళ్ళు ముందుకు వచ్చి తుపాకులతో పోరాడారు, వీళ్ళు వెనక్కు వచ్చి వెన్నుపోటు పొడిచారు. వాళ్ళలో నిజాయితీ ఉంది, వీళ్ళలో కుట్ర, కుళ్ళు, కుతంత్రం ఉంది. వాళ్ళను చంపితే సన్మానం, సత్కారం, వీళ్ళను చంపితే ఉరిశిక్ష. బేష్ బేష్ యువర్ ఆనర్, ఇదే మీ చట్టం అయితే మీకు, మీ చట్టానికి కోటి వందనాలు. ఇదే మీ న్యాయం అయితే మీకు, మీ న్యాయానికి 100 కోటి అభివందనాలు. ఇదే మీ ధర్మం అయితే మీకు, మీ ధర్మానికి అనంత కోటి సాక్షాంగ నమస్కారాలు. జై హింద్.